శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. వ్యాసుడు సామవేద రూపమున కాలమానమును జైమిని మహర్షికి ఉపదేశించాడు. దాని గమనమును అనుసరించి ప్రణవము ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపమున న్యాసము చేసి జైమిని మహర్షి ప్రాణాయామమును అనుష్ఠించాడు. ఉచ్ఛ్వాసమునందు 500 మాత్రలు, నిశ్వాసమునందు 500 మాత్రలు కాలమానముగా జైమినికి సుదీర్ఘ సామమయ ఛందస్సులు గమనికకు వచ్చాయి. అందు ఉచ్ఛ్వాసమందలి 500 కాలమూర్తులను ఉదీర్జ్య సామగులనియు, నిశ్వాసములందలి 500ను ప్రాచ్య సామగులనియు సంకీర్తింపబడ్డాయి. అట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసముల జంట ఒక్కొక్క దానిని ఒక్కొక్క హంసగా ఛందస్సులను కల్పించి జైమిని గగనయానమునకు విడిచిపెట్టాడు. వానిని మరల కూడదీసి గుంపులు చేసి 24 సంహితలుగా దర్శించాడు. అందు కృష్ణపక్షములుగా 12 గుంపులు నల్లనివి, శుక్లపక్షములుగా 12 గుంపులు తెల్లనివి దర్శ పూర్ణిమాసముల పద్ధతిలో పంచిపెట్టబడ్డాయి. దీని నుండి సూర్య చంద్రాత్మకమైన జ్యోతిష్ఠోమ విద్య ఉపదేశింపబడింది. అందు తెల్లని గుంపులకు శుక్ల యజస్సులనియు, నల్లని గుంపులకు కృష్ణ యజస్సులనియు జైమిని నామకరణము చేశారు. ఆ ఋషులు చేసిన దేశకాలాత్మక నాదాత్మక ప్రయోగములలో శ్వాసలు సామలుగాను, రుక్కులు కంఠనాదాత్మకమై ఉచ్చారణములుగా పుట్టాయి. సామలైన శ్వాసల నుండి రుక్కులైన సప్త స్వరములు పుట్టి సప్త ఛందస్సులుగా నిబద్ధము చేయబడ్డాయి. అందు రుక్కుల నుండి మరల సామలు పుట్టించబడుటలోగా గాంధర్వ విద్యయగు సంగీతము సప్త స్వరములతో 3 స్థాయిలతో ఏర్పడింది. వేదపురుషునకు సప్తస్వరములు పరిధులుగా ఏర్పడ్డాయి. 3 స్థాయిలలో సప్తస్వరములు గుణింపబడి 21 సమిధలుగా సంవత్సర యజ్ఞము పురుషుని ఆయుర్దాయమునకు కాలమానమయ్యింది. రుక్కుల నుండి సామల నుండి యజస్సులు ఋషుల దినచర్యగా పుట్టాయి. ఆ తెల్లవారుజామున సంవత్సర పురుషుని గమనమంతయు సమగ్రమైన బ్రహ్మ విద్యగా అపౌరుషేయమైన గ్రంథరూపమున పునరుద్ధరింపబడింది. అందు శుక్లపక్షములు స్త్రీలుగా, వారి నడుమ కృష్ణపక్షములు నల్లని బాలకుని రూపముగా మండలాకృతి అయిన నాట్యము ఉత్పన్నమయ్యింది. ఆ నృత్యమునకు రాసమండలమనియు, ఆ విద్యకు తాండేయమనియు జైమిని పేరు పెట్టారు. ఈ మొత్తము ఒక నల్లని బాలకుడు వేణువు నుండి ఊదుచుండగా అవ్యక్తమైన బ్రహ్మము నదీ పర్వత వనప్రదేశములుగా ఏర్పడి అతని విహారస్థానమయ్యింది. ఈ మొత్తము దృశ్యమును వ్యాసునితో పాటు మిగిలిన ఋషులందరూ కూడా
సత్యమయమైన ధ్యానమున దర్శించారు. అందు చతుర్ముఖుడు, ఇంద్రుడు, సప్త ఋషులు, మనువులు, సనక సనందన సనత్కుమార సనాతనులు వ్యక్తమగుచు వర్తించి నర్తించి లీనమవుతూ ఉన్నారు. ఈ మొత్తము వేద సంహితను దర్శించుటలో ఆషాఢ పూర్ణిమ నుండి శ్రావణ కృష్ణాష్టమి వరకు 38 దినములు పట్టింది. 38వ దినమున దేవకి అష్టమ గర్భమున జన్మించిన శిశువు దేశకాలాత్మకుడైన వేదమూర్తిగా సమన్వయింపబడెను. ఈ సమన్వయము పరాశరముని ఉపదేశించిన విష్ణు పురాణ సంహితకు వివరణమై నిలిచింది. జన్మించిన బాలుని అవతారగాథను పూర్ణ పురాణ సంహితగా సూత మహర్షి ఉపదేశించి లోకమునకు విప్పచెప్పుమని వ్యాసుడు సూత మహర్షిని ఆజ్ఞాపించాడు. ఆశ్వీజ మాసారంభమున నీలమేఘములు పలుచనై పిల్లగాలులతో రాకపోకలు చేయుచు నందవ్రజమునందు పన్నీటి జల్లులు వర్షించి పోతూ ఉన్నాయి. ప్రాతరారంభ వేళలయందు చెరువునకు స్నానార్థమై వచ్చిన గోపికల మనస్సులన్నీయు బాలకృష్ణుని విలాస చేష్టలను కూర్చియే భావన చేసుకుంటూ ఉన్నాయి. వారికి ఎందు చూచినను శిశువు సౌకుమార్యములే కనిపిస్తున్నాయి. మబ్బులు చెరువు వైపునకు దిగుచుండగా ప్రభాతపు టెండపొడ ప్రసరించి చిరునవ్వులు గిలకరించుచున్న నల్లని శిశువు ముఖ కవళికలే రూపుకట్టాయి. చెరువు నీటిపై వాన చినుకలు పడుచుండగా శిశువునకు జలకములార్చుట జ్ఞప్తికి వస్తూ ఉంది. వారికి తోటలలో కడిమి పూలు గుత్తులు గుత్తులుగా పూచి ఉన్నాయి. వాని రేఖలపై వాన బిందువులు నిలబడగా శిశువు కన్నులు మిటకరించి చూస్తున్నట్లుంది. పొన్న గుబురుల ఆకులపై జడివాన నీటి బొట్లు పేర్పు చెంది ఉండగా స్నానము చేసిన శిశువునెత్తుకొని తడి తుడవబోవుచున్న యశోద రూపమే వారికి తోస్తూ ఉంది. వారందరూ తమ ఇంట్లలోని కార్యకలాపములను నిర్వర్తించుకొనున్నంత కాలము మనస్సు యశోద ముంగిలి యందు లగ్నమై ఉంది. స్వస్తి సశేషం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహన